ఈ జూమ్ లో జాయిన్ అయిన ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఫస్ట్ ఒక 1 minute. మనిషి అప్డేట్ కాకపోతే ఏ రంగంలోనైనా విజయం సాధించలేరని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. దాని తరుణంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ నాకు పరిచయం చేసిండు, సురేష్ సారు. పరిచయం చేసిన తర్వాత ఒక 4 రోజులు నా నెలలు అర్థం కాకపోవడం, మీటింగ్ రాకపోవడం, టైం పాస్ చేయడం ఇలాంటివి జరిగినాయి. తర్వాత ఒక మీటింగ్కి ఇన్వైట్ చేసి అందులో కూర్చోబెట్టినాక ఈ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని జర్నీ చేసిన టైంలో చాలా మంది పెద్ద పెద్ద కొంచెం మేధావులను కానీ సక్సెస్ అయిన లీడర్లను కొంచెం మాటలు విన్నాను. నా బిజినెస్ కు అవి నాకు నడిచే మార్గం మధ్యంలో కొన్ని డౌట్స్ను, భయాలను తొలగించినాయి. ఈ బిజినెస్ వైపు స్ట్రాంగ్ గా నిలబెట్టినాయి, నన్ను స్ట్రాంగ్ గా నిలబెట్టినాయి. నా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. నేను ఈ జర్నీలో ఒక 74,000 తీసుకున్నాను, ఒక 20 ఏళ్ళు, ఒక 14 లక్షలు తీసుకున్నాను, తర్వాత ఒక యూనికాన్ బండి, ఒక ప్లాట్ కూడా తీసుకున్నాను. ఇలాంటి తరుణంలో అసలు ఏం చేస్తే ఇంత సాధించినో, అసలు ఎందుకు సార్ మేము అప్డేట్ కావాలంటే, మీరు మిరాకిల్ కోసం ఎదురు చూడకండి. మీరు ఎక్కడున్నా అక్కడి నుండే మిరాకిల్ మొదలవుతుంది. చాలా మంది ఏమంటారంటే మిరాకిల్ కోసం మనం ఎదురు చూస్తున్నాం, ఏదా జరుగుతుందని. ఏమీ జరగదు సార్. మనం సాధించినప్పుడే ఆ మిరాకిల్ జరుగుతుంది. అది మనం సాధించడానికి పూనుకోవాలి. అది ఎలా సాధించాలనేది కొంచెం సెకండ్ వర్షన్ లో ఉంటాం. నువ్వు మారినప్పుడే నీ బిజినెస్ మారుతుంది. విజయం బయట కాదు, నీ లోపల పెరిగినప్పుడే బయట కూడా విజయం లాగా అనిపిస్తుంది. చాలా మంది మనం మారం సార్. మనం మారం కానీ మన బిజినెస్ చాలా సక్సెస్ కావాలి. ఎలా సక్సెస్ కావాలంటే అప్లైనర్ కానీ డౌన్ లైనర్స్ మన కింద వచ్చి ఆ బిజినెస్ చేయాలి. మనం మారడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాం. అందుకనే రీసెంట్ గా సక్సెస్ అయిన లీడర్స్లలో గొప్ప గొప్ప వ్యక్తులు ఏమంటున్నారంటే, అప్డేట్ యువర్ సెల్ఫ్. నువ్వు రోజువారీ దినచర్యగా అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే, ఏమీ నేర్చుకోకపోతే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడం చాలా కష్టం. మనోళ్ళు అప్డేట్ కావట్లేదు. ఎందుకు అప్డేట్ కావట్లేదు అంటే, మన మైండ్ సెట్ ఏంటంటే జాబ్ మైండ్ సెట్ కాబట్టి మనం అప్డేట్ కావడానికి ఇష్టపడతలేం. మనం ప్రజెంట్ అప్డేట్ అనేది రోజువారీ దినచర్యగా మారుతుండాలి. వెస్టీజ్ కంపెనీలోకి డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయినప్పుడు బిజినెస్ మ్యాన్ గా ఎలా మారాలనేది మనంతలా మనమే మార్చుకోవాలి. చాలా మంది కస్టమర్ గా ఉండి బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటారు, కాలేరు సార్. రెండోది క్రియేట్ యువర్ సెల్ఫ్. క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక పర్సన్ కి ఎలా చెప్పాలనేది మనమంతలా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక అన్న ఉన్నాడు, అన్నకు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒక రిలేషన్ ఉన్నారు, ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. ప్రమోట్ యువర్ సెల్ఫ్. నీకు ఒక అవకాశం వచ్చింది, స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, టెస్టిమోనీ అనేది ఎక్కడ చెప్పాలి, లేకపోతే నువ్వు సక్సెస్ అయిన మార్గాన్ని ఎవరికి ఎలా వివరించాలి, కొత్త వ్యక్తులను ఎలా పరిచయం చేసుకోవాలనేది నీ ద్వారానే నువ్వు ప్రమోట్ చేయాలి. చాలా మంది ఒకటే రకంగా వెళ్తున్నారు. ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండి చూడ చూడ ఋషులు జాడవేరు పట్టినట్టు, ఎంకటికి పద్యాలు పట్టినట్టే ఉంది. ఇందులో స్కిల్స్ చాలా అవసరం సార్. వెస్టీజ్ కంపెనీలో కాదు, ఎక్కడైనా స్కిల్స్ చాలా అవసరం. 4వ ఆప్షన్ ఏంటంటే మార్కెటింగ్ యువర్ సెల్ఫ్. ఒక ప్రొడక్ట్ ను మార్కెట్ చేసే విధానాన్ని నువ్వే కనుగొనాలి. ఒక తిప్పతీగను ఒక పొడి కొట్టి మనకు రెస్పో కేర్ విధానాన్ని తయారు చేసారు. అది ఎలా చెప్పగలగాలంటే, నువ్వు మనం వాడే ఎక్కడి ప్రొడక్ట్ ఇలా బాగున్నాయి, మనం అక్కడ వాడతలేం కాబట్టి గోళీల రూపంలో తయారు చేస్తారు. దీని అస్తమా కానీ గ్యాస్ ట్రబుల్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు దగ్గుదమ్ము రాకుండా ఇది ఇలా పనిచేస్తుంది అనేది నువ్వే క్రియేట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి.
క్రియేట్ చేసుకుంటలేరు, ప్రమోట్ చేసుకుంటలేరు, మార్కెట్ చేసుకుంటలేరు. కాకపోతే మనం కొత్త వ్యక్తులతో కలిసినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది, ఈ బిజినెస్ లో సక్సెస్ సాధిస్తే డబ్బు మరి విజయాలు ఏ విధంగా వస్తాయి అనేది ఒక 5 minutes లో క్లారిటీ ఇస్తుంది సార్. ఆ 5 minutes లో క్లారిటీ తీసుకోవడానికి అందరూ యాక్టివ్ ఉండండి. చాలా మంది ఫోన్లు ఆన్ చేసి నిద్రపోతారు. చాలా మంది ఫోన్లు ఆన్ చేసి ఇందాంలే అన్న చూద్దాం, ఎంత మనతోటి అయితే తర్వాత అనుకుంటున్నాం. కానీ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు ఎవరి మీద ఖర్చు పెట్టండి, తర్వాత సంపాదించుకోవచ్చు. కాలం విలువైన వాళ్ళ మీదనే ఖర్చు పెట్టండి, తిరిగి రానిది కాలం మాత్రమే. అది కొంచెం దృష్టిలో ఉంచుకొని దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. 5:18 నిమిషాలు అవుతుంది. ఇది మార్నింగ్ 4:30కి లేచి ఎప్పుడైతే తన విజయానికి పూనుకుంటాడో ఆ వ్యక్తి మాత్రం సక్సెస్ కాగలుగుతాడని పెద్ద పెద్ద మేధావులు, సక్సెస్ అయిన లీడర్లు చెప్తున్నారు. మనకు ఫస్ట్ ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు చెప్పాలి సార్ ఎవరికైనా. వెస్టేజ్ కంపెనీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఇండియాకు చెందిన ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ MLM కంపెనీ. ఇది 2004లో కెరీర్ లో స్టార్ట్ చేయబడింది. ఇందులో హెల్త్ సప్లిమెంట్లు ఉంటాయి, పర్సనల్ కేర్ ఉంటాయి, హోమ్ కేర్ ఉంటాయి, తదితర ఉత్పత్తులు ఉంటాయి. ఇవి మనకు కావాలి. కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ నుంచి ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయనేది మనకు కావాలి. న్యూఢిల్లీ, ఇండియా. మనకు వ్యవహార పద్ధతి ఇది ఎలా వ్యవహరిస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ 3 అక్షరాలు మనకు ఎప్పుడు నిరంతరం మనలో మదిలో తలుచుకోవాలి. ఎందుకంటే నువ్వు తెలియని పర్సన్ కి నువ్వు క్లారిటీ ఇవ్వాలంటే ఈ 3 తెలిసి ఉండాలి. ఇంకా మనము వెస్టేజ్ కంపెనీలో డబ్బు విజయాలు సంపాదించాలంటే, పేరు సంపాదించాలంటే తెలుసుకోవాల్సిన అంశాలు. సార్ భాస్కర్ సార్, అందరూ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. వాయిస్ క్లియర్ గా ఉందా అనుకుంటున్నాను సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెస్టేజ్ ద్వారా డబ్బు పేరు సంపాదించాలంటే మరి నేనేం చేయాలి? డబ్బు పేరు సంపాదించాలంటే ఎలాంటి అప్డేట్ కావాలి? నేను మార్చుకోవాల్సిన ఏంటివంటే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలవాలి. మనం నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, దీని గురించి మనం తెలవాలి. ఉత్పత్తులపై పూర్తి అవగాహన ఉండాలి. మనం కమిషన్లు, బోనస్లు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఒక ప్రొడక్ట్ వాడితే కస్టమర్ ఉంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తే ఎలాంటి బోనస్ వస్తుంది, ఆ వ్యక్తికి క్లియర్ కట్ గా వివరిస్తట్టు మన దాని కొంచెం నాలెడ్జ్ ఉండాలి సార్. ట్రైనింగ్లు, వెబినార్స్, మీటింగ్ లో పాల్గొనాలి. చాలా మంది మీటింగ్ కు కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం, కానీ ఈ మీటింగ్ లో ఒక లీడర్ ఏం మాట్లాడుతుండో ఆ లీడర్ ని అనుసరించి ఈ సబ్జెక్ట్ ఏమైనా మనకు ఉపయోగపడుతుందని కొంచెం మనం పాల్గొని ఆ మీటింగ్లలో, సెమినార్లలో పాల్గొని కొంచెం సబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. ఇది ఆన్లైన్ ద్వారా నెట్వర్క్ కూడా పెంచుకోవాలి. ఆన్లైన్ ద్వారా కూడా నెట్వర్క్ పెంచుకోవాలి. గోల్ సెట్టింగ్ మరి కన్సిస్టెన్సీ ఆఫర్స్ గురించి బాగా చెప్తుండాలి. నీ గోల్ ఏంటంటే ఆ పర్సన్ కి వివరణ చేస్తుండాలి. మనం చాలా మంది ఇలాంటి చెయ్యక ఆ పర్సన్ కి చెప్పలేక సిఎన్సి కన్సిస్టెన్సీ ఎక్కువ మన కన్సిస్టెన్సీ చేస్తుండాలి ఆ గోల్ సెట్టింగ్స్. ఇక్కడ ఏమైందంటే మనం ఇవన్నీ చేస్తూ కన్సిస్టెంట్ గా చేస్తూ విజయాలు సాధించాలి సార్. అందులో మనము మెయిన్ గా ఒక లీడర్ ఉండే లక్షణాలు అప్డేటు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పష్టంగా ప్రేరణాత్మకంగా నువ్వు మాట్లాడగలగాలి. స్పష్టంగా మాట్లాడగలరు. నీకు వచ్చిన విధానాన్ని స్పష్టంగా తీసుకుపోవాలి. దానికి చాలా మంది ఏంటంటే ఏదో వెస్టేజ్ కంపెనీలో నేను జైలు అయినా 3 రకాల ఆదాయాలు ఏవేవో చెప్తుంటారు. అప్పుడప్పుడు అవి చెప్పడం కాదు, నీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏందో నువ్వు స్పష్టంగా మాట్లాడగలగాలి. బిజినెస్ ప్లాను, ప్రొడక్ట్ గురించి చెప్పడానికి కూడా సార్లు ఉంటారు. ఒక సెమినార్ లో పెట్టినప్పుడు ఏ సారు బిజినెస్ ప్లాన్ చెప్తాడు, ఏ సార్ ప్రొఫైల్ చెప్తాడు, లేదు డిఎల్సిప్ లో ఏ సార్ ప్రొడక్ట్ గురించి చెప్తాడు. నీకు వచ్చిన అవకాశాన్ని ఏదో అది స్పష్టంగా చెప్పగలగాలి, ధైర్యంగా నిలబడి చెప్పగలగాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో స్టేజ్ మీద పిలిచినప్పుడు యూనిఫామ్ లేకుండా గానీ
దానికి స్టేజ్ మీదకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతే అయిపోతుంది, మిగతాది సార్ చూసుకుంటాడు అనుకుంటాడు. కానీ ఆ టైం నీకు కూడా వస్తుంది. నీకు కూడా వచ్చినప్పుడు నువ్వు స్పష్టంగా మాట్లాడగలగాలి. నీ టీంని నడిపించేంత రెండో ఆప్షన్ ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్. నీ టీంని నడిపించడం, నువ్వు నడక నేర్చుకోవడం, నీ టీంని కూడా నడిపించడం. మన దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్ కు నువ్వే ఎప్పుడు నడవదు సార్. నీ టీం కూడా నడవడం మొదలు పెట్టాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే స్టేజీల మీద కానీ ఎక్కువ సెమినార్ల మీద కానీ నేను దంచుతూ నాకు చచ్చిపోతుంది, వేరేటోడు దంచినా దంచకున్నా కిందుండి చప్పట్లు కొడుతుంది అనుకుంటుంది. కానీ నువ్వు కూర్చున్న రోజు నీ కిందున్న టీం కూడా కూర్చుంటాడు. అందుకని నువ్వు నడవాలి, నీ టీంని కూడా నడిపించడం నేర్చుకోవాలి. ఎలా అనేది కొంచెం మీటింగ్ల ద్వారా కొంచెం తెలుసుకుంటుండాలి. మనిషి కస్టమర్గా కాకుండా లీడర్గా ఉన్నప్పుడు ఏం చేయగలగాలి, నేను లీడర్గా ఎదగాలంటే ఏం చేయగలగాలి, ఒక లీడర్స్ క్వాలిటీస్ నింపుకున్న లీడర్లతో పరిచయం చేసుకోవాలి. పరిచయాలు చేసుకుంటే దీంట్లో నడవడిక అనేది ఎలాంటి తెలుస్తుంది. మనకు ఉత్పత్తులను మనం ప్రొడక్ట్స్ను ప్రజలకు సరి అయిన రీతిలో పరిచయం చేయాలి. ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా మంది నేర్చుకోకపోవడం, దాని గురించి సరైన పద్ధతిలో చెప్పకపోవడం చాలా బెనిఫిట్స్. ఒకసారి షాపింగ్ చేసి మళ్ళీ ఒకసారి షాపింగ్ చేయకపోవడానికి కారణం అదే. ఒక పర్సన్ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, ఆ ప్రొడక్ట్స్ గురించి ఎలా చెప్పాలనేది కొంచెం మనమే క్లారిటీ తీసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఎండకెళ్ళి ఒకరి ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పడం కానీ, మన ఇంటికి కూడా అతిథులు కానీ పెళ్లిలకు ఇన్వైట్ చేయడం కానీ, అకేషన్స్ ఇన్వైట్ చేయడానికి మన ఇంటికి వస్తున్నప్పుడు మన దాని ఫ్రెష్ అన్న డ్రింక్ ఉంటుంది ఒకటి. ప్రతి సీజన్స్ లో ఎండాకాలం సమ్మర్ టైంలో ఒక 3 ప్రొడక్ట్స్ 3 బాక్స్ తీసుకుంటే ఇంటికి వచ్చిన వ్యక్తులకు ఒక 200 ml లో ఒక 2 స్పూన్స్ వేసి కలిపియడం ద్వారా ఇది ఆరెంజ్ ఫ్లేవర్ లో జింకు పదార్థం కలిగి ఉంటుంది. దీనివల్ల దాహం తిరుగుతుంది, బాడీకి ఇమ్యూనిటీ కూడా వస్తుంది, హిమోగ్లోబిన్ లభిస్తుంది, ఇమ్యూనిటీ కూడా వస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుందని ఆ ప్రెషర్ ఆఫ్ డ్రింక్ గురించి వివరణ ఇవ్వాలి. అప్పుడు ఆ పర్సన్ ప్రతి వ్యక్తి వచ్చినప్పుడు షాప్కి వెళ్ళి థమ్స్అప్ కానీ స్ప్రైట్ తేవడం బంద్ చేసి ఈ ప్రెషర్ ఆఫ్ డ్రింక్ ఎప్పుడే కల్పిస్తాడు. మనకు కరెక్ట్ ప్రొడక్ట్ తీసుకుంటే 200 PV వస్తుంది సార్. కానీ చాలా మంది ఏంటంటే సర్పు తీసుకొని మిగతా ప్రొడక్ట్స్ అన్ని బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. శరీరంలో హ్యూమినిటీ కావాలన్నా, మన బాడీ మేకప్ కావాలన్నా చాలా ప్రొడక్ట్స్ బయట నుంచి తెచ్చుకుంటారు. ఇక్కడ ప్రొడక్ట్ ఏ తరుణంలో ఎలాంటి వాతావరణంలో ఆ ప్రొడక్ట్ గురించి వివరణ ఇవ్వగలగాలి, దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇంతకాలం ఈ రోజుల్లో సమ్మర్ టైంలో ఎంతమంది ఫ్రెష్ ఆన్ డ్రింక్ వాడిరు, ఎంతమందికి ప్రమోట్ చేశారో మీరు కొంచెం ఆలోచన చేసుకోండి సార్. ఇంకొకటి సంబంధాలు ఏర్పరచుకోవడం. బిజినెస్ తో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పర్సన్ కి ఫోన్ చేసి బిజినెస్ గురించి మాట్లాడతాం. అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, సార్ బిజినెస్ ఎలా చేస్తున్నాడు, మా బిజినెస్ చేయకపోయినా పర్వాలేదు, మీది ఎలా నడుస్తుంది, దాంట్లో ఎలాంటి విజయాలు సాధిస్తారు, ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నాయి, కొంచెం సంబంధాలు ప్రేరేపించుకోండి, దగ్గరకండి. అక్క అని కలపండి. అక్కతో పాటు బావ అక్క అయినప్పుడు వ్యక్తి బావ కూడా ప్రవర్తిస్తాడు. అలా మాట్లాడండి, సంబంధాలు దగ్గర చేసుకోండి. అక్క ఏడున్నా బిజినెస్ ప్రొడక్ట్ కొనవా, అయ్యో కొనలేదు, లాస్ట్ డేట్ అక్క సిఎన్సి అయిపోయారు, మళ్ళీ ఫోన్ కూడా ఎత్తుంది. మాట్లాడండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కొంచెం ప్రేరేపించుకోండి, దగ్గర బంధుత్వం కలుపుకున్నట్టు చేయండి. బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడాలి. బిజినెస్ పరంగానే కాకుండా మనకు సంబంధాలు అనేటివి ఏర్పరచుకోవాలి. ఇతరులకు శిక్షణ ఇవ్వడం లేదు, ట్రైనింగ్ అండ్ మెంటరింగ్. ఇతరులకు శిక్షణ ఇవ్వాలి. మనము నేర్చుకోవట్లే. ఇతరులకు శిక్షణ ఇవ్వడం అంటే మనతోటి కాని పని. ఎందుకంటే ముందే మనకు రాదు. ఫోను మనకు పాతకాలంలో ఫోన్ ఉన్నప్పుడు అల్లో అన్నప్పుడు మాట్లాడినాం. ఈరోజు అందరూ హ్యాండ్ రైజ్ ఫోన్స్ వాడుతున్నారు. దీని ద్వారా అన్ని నేర్చుకుంటారు. ఫోన్లో తనకిష్టం ఉండి తెలియకపోయిన వాట్సాప్ లో ఎట్లా పెట్టాలక్క ఇది అన్నా, ఇది ఎట్లా సెండ్ చేయాలని నేర్చుకుంటారు. కానీ ఈ బిజినెస్ లో ఎలా ముందుకెళ్ళాలని నేర్చుకుంటలేదు. బైక్ నేర్చుకుంటారు, ఫోను నేర్చుకుంటాడు వాడడం, కానీ
ఈ బిజినెస్ లో ఎలా ముందుకెళ్లాలో నేర్చుకోలేకపోతారు. ఎలాంటి ఎడ్యుకేషన్ లేకున్నా ఐఫోన్ వాడే రేంజ్కి వచ్చింది సార్ మనిషి. ఇష్టంతో లాక్ వేయడం ఎలా నేర్చుకుంటుండో, తంబు పెడితే లాక్ ఎట్లా వస్తుందో ఫోన్ నేర్చుకుంటుండో, ఒక వ్యక్తికి ఎలా వాయిస్ రికార్డింగ్ చేయాలో నేర్చుకుంటుండో, ఒక ఫోన్ ఇక్కడ వీడియో జరుగుతుంది ఎలా పెట్టాలో కూడా నేర్చుకుంటుండు. పక్క వ్యక్తిని బస్సులో పోతాడు, అక్కకి పోస్ట్ చేయక పోస్ట్ చేయగలక నేర్చుకుంటుండు. కానీ ఈ బిజినెస్ నేర్చుకుంటలేరు చాలా మంది. నేర్చుకోవడానికి ఒక పర్సన్ ఎక్కడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ పర్సన్ మాత్రమే ఏ రంగంలో అయినా ముందుంటాడు సార్. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడతలేరు. నేర్చుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి మాత్రమే ఏ రంగంలోనే ముందుంటాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకోవాలి. ఇంకోటి, సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. మనకి 24 గంటల సమయం ఉంది. ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు దీని గురించి నేర్చుకోవాలి, ఎవరి వ్యక్తులను ఎక్కడెక్కడ మనం ఆ వ్యక్తిని టైం తీసుకొని ఆ ఉన్న సమయాన్ని ఒక 20 minutes 10 minutes లో ఏ విధంగా చెప్పగలగాలి అన్న, నీతో కొంచెం మాట్లాడాలి. నీకేమైనా గోల్స్ ఉంటే లేదా ఫ్యూచర్ ఏదైనా సాధించాలంటే జస్ట్ నాకు ఒక కాల్ చేయనా, నేను దీని గురించి వివరణ ఇస్తా, లేదు నేను మా సార్లను తోలుకొని వస్తాను. ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మా సార్ అంటుంటాడు, సురేష్ సార్, ఒక పర్సన్ కి బాత్రూమ్ పోతుంటే బిజినెస్ ప్లాన్ చెప్తుంటాడంట. ఇలాంటి కొన్ని మార్చుకొని అతను సమయం సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళు మాత్రం కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు సార్. సమయాన్ని అనేది సక్రమంగా వినియోగించుకోవాలి. నువ్వు సాధించే లక్ష్యాలు సెట్ చేసి వాటికి ప్లాన్ చేయడం. ఈ నెలలో బ్రాంజ్ కావాలి, దీన్ని సేధించాలి మనం. ఈ నెలలో గోల్డ్ కావాలి, సిల్వర్ కావాలి, స్టార్ కావాలి. స్టార్ 3 నెలలు ఎలిజిబుల్ అయితే మనకు కార్ ఫండ్ వస్తుంది. ఇది ఎలా సాధించాలి, ఏ పర్సన్ ని దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ పర్సన్ ఇది బిల్డ్ చేయాలనేది కొంచెము సెట్ చేసుకోవాలి. అవే ఎవరు చెప్పరు సార్, అప్లైనర్స్ మనమంతా మనమే క్రియేట్ చేసుకోవాలి దాన్ని. ఇవి సెట్ చేసుకోకపోవడం, ఈ నెలలో స్టార్ కావడం, మన నెలకు వచ్చేసరికి ఏమైతుందంటే సిల్వర్ కావడం. స్టార్ అయ్యి కిందికి రావడం వల్ల టీమ్ బిల్డింగ్ బోనస్ మనకు మంచి ఇన్కమ్ కోల్పోతున్నాం. అక్కడ చాలా మంది స్టార్ క్వాలిఫై కాక 5-6 నెలలు కూడా అక్కడనే ఉండిపోతుంది. ఈ బిజినెస్ ప్లాన్ లో ముందుకెళ్ళడానికి నీ లక్ష్యం అనేది ఎలా ఉండాలనేది నువ్వే సెట్ చేసుకోవాలి. అన్నిటికీ అప్లైనర్ మీద ఆధారపడితే అప్లైనర్ కు చాలా పని ఉంటుంది సార్. అప్లైనర్ కు మరి అప్పుడు అప్లైనర్ వేసావు, నువ్వెప్పుడు వేసావు? మరి నువ్వు కూడా వేయాలిగా. మరి నువ్వు ఎప్పుడు చేస్తావు అనేది, నీ పేరు ఎప్పుడు మారిపోతుంది, నీ విజన్ ఎప్పుడు జనాలు చూపిస్తావు, ఎప్పుడు అప్లైనర్ చూపిస్తే ఇది దయచేసి మనమే కొంచెం సెట్ చేసుకోవాలి. ప్లానింగ్, వాటి ప్లాన్ ఎలా చేయాలనేది కస్టమర్ గా ఉన్న వ్యక్తిని, లీడర్ గా ఉన్న వ్యక్తిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఒక పర్సన్ లో, ఒక లెగ్ లో, ఒక లైన్ లో అందరూ లీడర్లు ఉండరు సార్. అందులో నీకు 10 మంది కస్టమర్లు ఉన్నా ఆ కస్టమర్లను ఆ ప్రొడక్ట్ ఎలా వాడాలనో వాటి గురించి కొంచెం వివరం ఇవ్వాలి. అందరూ బిజినెస్ చేయలేరు, అందరికి నాకు డబ్బు అవసరం లేదని పెద్దగా అంటారు, కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ లైన్ లో నువ్వు ఒక 10 మందిని సిఎన్సీలు ఉంచగలిగితే నీకు సైడ్ వాల్యూస్ సింపుల్ గా అవుతాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ చేసే వ్యక్తులను పట్టుకోరు, కస్టమర్ ఉన్న వ్యక్తులను వదిలేస్తారు. కస్టమర్ ఉన్న వ్యక్తి కూడా ఒక 40 PV, ఒక 100 PV తీసుకుంటే సైడ్ వాల్యూస్ కళ్ళు మూసుకొని ఎలిజిబుల్ అవుతారు సార్. ఈ సైడ్ వాల్యూస్ ఎలిజిబుల్ కాకనే చాలా మంది ఏమవుతారంటే బిజినెస్ లో ఎక్కిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో స్పీడ్ అవసరం లేదు సార్, డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్పీడ్ వెళ్తారు, బొక్కబోల పడతారు, తట్టదలిగి కింద పడతారు. కింది వాళ్ళకు ఏం చెప్పాలనో అర్థం కాక పెద్ద పెద్ద స్పీడ్, మామూలు స్పీడ్ కాదు, 120, 200 స్పీడ్ వెళ్తారు. స్పీడ్ వెళ్ళి కింద పడతారు. కానీ నీ స్పీడ్ తో పాటు నీ డైరెక్షన్ కూడా కరెక్ట్ గా ఉంటే బోర్ల పడదు సార్. డైరెక్షన్ ఇంపార్టెంట్. ఎలా వెళ్ళగలగాలి, నువ్వు 2 రోజులు 4 రోజులు లేదా 1 month 4 months ఇంటికాడ వన్నా నీ టీం నడిపించే శక్తి నీ డైరెక్షన్ లో నడవాలి. నువ్వు ఒక్కరవే ఎప్పుడు స్పీడ్ వెళ్ళి ఎక్కడో వదిలేసిపోతే వాడేం చేస్తాడంటే, హే అన్న స్పీడ్ పోయినరా 160 పోతుంది, నాతో తెలియదు 20,000 పోతుందని ఆడేం చేస్తాడంటే 100 కొడతాడు బండి.
వాడు నూటను కొట్టకుండా నీ ఎమ్మడి 100లో వస్తట్టు వాడిని కూడా ప్లాన్ చేసుకుంటే నువ్వు 1 మంత్ ఇంటికాడ ఉన్నా నీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది స్పీడ్ కాదు, డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్, పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి ఎప్పుడు. నువ్వంతలో నువ్వే మోటివేషన్ కావాలి సార్. సెల్ఫ్ మోటివేషన్, బాధ కలిగినప్పుడు బాధపడాలి, సంతోషం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు సంతోషపడాలి. ఇవన్నీ నువ్వంత సెల్ఫ్ మోటివేషన్ కావాలి. చాలా మంది సెల్ఫ్ మోటివేషన్ అవ్వట్లే. మీటింగ్కి వస్తే ధూమ్ధామ్ దరువు వేయంగానే డ్యాన్స్ చేస్తుండు, దరువు బంద్ చేయంగానే ఏమవుతుందంటే కింద పడిపోతుండు. ఎవరో మ్యూజిక్ వేస్తే నువ్వు డ్యాన్స్ చేయడం కాదు సార్, నువ్వంతలో నువ్వు డ్యాన్స్ చేయగలగాలి. సెల్ఫ్ మోటివేషన్ నువ్వే కావాలి. బిజినెస్ మీటింగ్లకు వచ్చినప్పుడు ఉదయం లేచినప్పుడు ఎలా తయారయ్యి ఈ మీటింగ్ ని నీ యాటిట్యూడ్ తోటి, నీ నడవడికి తోటి స్టార్ట్ చేస్తున్నావో సెల్ఫ్ మోటివేషన్ అది ఎప్పటికీ ఉండాలి. చెక్ వచ్చినప్పుడు ఒక తీరుగా, చెక్ రానప్పుడు ఒక తీరుగా, డబుల్ లైనర్స్ బాధలు చెప్పినప్పుడు ఒక తీరుగా, అప్లైనర్ తిట్టినప్పుడు ఒక తీరుగా మారుతూ ఉండడం వల్ల బిజినెస్ అనేది వెనక్కిపోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి, నిరంతరం పాజిటివ్. సరే కాకపోదాం, హ్యాపీ ఏంగా తీరావచ్చు, నెల చూద్దాం, పాజిటివ్ ఓయమ్మా ఈ నెలనే కాదేదా, ఇలాంటిగా నెగిటివ్ కాకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి సార్. ఇవన్నీ నిజాయితీగా క్రమశిక్షణతో పాటిస్తే వెస్టేజ్ లో కంపల్సరీ పేరు, డబ్బు మనం సంపాదించవచ్చు. ఎందుకంటే ఇందులో ర్యాంక్స్ కానీ పెద్ద పెద్ద అచీవ్మెంట్ తీసుకోవడం కానీ మనం పాజిటివ్ తోటి ఉండాలి. ఇంకొకటి ఇందులో మేజర్ గా మనం అప్డేట్ కావాలి సార్, వర్షన్ అప్డేట్ కావాలి. కంపెనీ ఎలాంటి స్కీమ్స్ ఇస్తుంది, ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలి. ఆ స్కీమ్స్ గురించి కూడా చాలా మందికి తెలియజెప్పాలి. ఇలా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో సురేష్ సార్ టీమ్ లో కూడా ఒక స్మార్ట్ వాచ్ వచ్చింది స్కీమ్స్, దాన్ని కొంచెం ప్రమోట్ చేసే విధానంగా ఉండాలి. అక్కడ నువ్వు 14 తారీఖు లోపు సిఎన్సి చేస్తున్నావు కదా, 9 తారీఖు లోపు జస్ట్ ఒక 5 days ముందు నువ్వు సిఎన్సి చేయడం వల్ల ఒక అదృష్టం కలిసి వస్తుంది. ఈ స్కీమ్ లో ఇలా వాచ్ వెళ్తుంది పలానా పర్సన్ కి, ఇవి కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఈ మంత్ కంపెనీ ఎలాంటి స్కీమ్స్ ఇచ్చింది, ఎంత పెట్టుబడి పెడితే తనకు ఎంత ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ఏమి ప్రొడక్ట్ వచ్చిందో నీకు దగ్గరలో ఉన్న నీ డిస్ట్రిబ్యూటర్స్ కి వివరణ ఇవ్వాలి. చాలా మంది ఫోన్ల ద్వారానే చెప్తారు. కొంతమంది ఫోన్ల ద్వారా అన్ని పనిచేయవు. దగ్గరలో నీ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కంపెనీ ఈ మంత్ లో ఏమేమి విడుదల చేసింది, అప్డేట్ వర్షన్స్ ఏమేమి వస్తున్నాయి, ఏమేమి లాంచ్ అవుతున్నాయి, దాని గురించి మొత్తం వర్షన్ మొత్తం మనకు అప్డేట్ కావాలి. చాలా మంది అప్డేట్ అవుతలేరు. ఒక ప్రొడక్ట్ ఉందని కూడా చాలా మంది కొంతమంది తెలియదు. ప్రతి దానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, కానీ ఆ ప్రొడక్ట్స్ గురించి ఏమేమి ఉన్నాయో కూడా సరిగ్గా తెలియదు. అలా దానికి ప్రతిదానికి అప్లైనర్కే ఫోన్ చేస్తున్నాం. కరెక్ట్ నువ్వు పర్సన్ తనకు వస్తున్నప్పుడు ఆ పర్సన్ కు వివరణ నువ్వే ఇవ్వాలి. అప్పుడు నీ అప్లైనర్ ఫోన్ చేయొద్దు. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా నిలబడిన వ్యక్తిగా తయారవుతావు. ఆ వ్యక్తి నిన్ను చూసి నమ్మి కనెక్ట్ అవుతాడు. ఈ బిజినెస్ లోకి నిన్ను చూసి వస్తారు సార్. చాలా మంది ఏమనుకుంటారు అంటే కంపెనీ చూసి వస్తారు, మా అప్లైనర్ చూసి వస్తారు, లేదు మీటింగ్ చూసి వస్తారు అని అనుకుంటారు. మీటింగ్ కాదు, నీ యాటిట్యూడ్, నీ పద్ధతి, నీ వైఖరి ఫస్ట్ నిన్ను చూసే కంపెనీలోకి వస్తాడు. తర్వాత కంపెనీ గురించి తెలుసుకొని నీ కొంచెం స్కిల్స్ లేకపోతే పక్కకెట్టి తనంతలా తాను ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే మనం మారట్లే. బిజినెస్ లో చాలా మంది ఒకసారికి ఒక సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఆ సారు మాట్లాడే విధానాన్ని మనం చూడగలగాలి. అరే సారు మైక్ ఇచ్చినప్పుడు ఆ సారే మాట్లాడగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సార్ కంటే ముందు మనకు మైక్ ఇచ్చిన మనం కూడా దంచుతున్నాం. ఆ ఇచ్చిన టైమింగ్స్, ఆ ఇచ్చిన క్లారిటీకి అందరు 3 జనరేషన్, 3 రకాల ఆదాయాలు, కంపెనీ ప్యాసివ్ ఇన్కమ్ అన్ని చెప్పేసరికి వాడేం చేస్తున్నాడంటే అందరూ ఒకటే తిరిగి కూర నూరుతుండని ఒకటే కూరని బయటకు వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధాన్ని చెప్పడానికి స్టార్ట్ చేసినప్పుడు అప్డేట్ వర్షన్, ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడాలన్నది మనమంతలా మనమే క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం క్రియేట్ చేసుకోవట్లే. ఏం చేస్తున్నామంటే ఏదో ఒకటి చెప్పేసి వస్తే పని అయిపోతుంది కూర్చుంటాయని అనుకుంటున్నాం. లీడర్స్ క్వాలిటీస్ మెయిన్ మనం అప్డేట్ కావాలి సార్. చెత్తకు చిన్న చిన్న ఫోన్, నోకియా ఫోన్లు కొన్ని అప్డేట్ కాని వర్షన్వి కాలగర్భంలో కలిసిపోయినాయి.
మన కంపెనీ కూడా ప్రతిదీ అప్డేట్ అవుతుంది. కంపెనీ 2030 తారీఖుకి విజన్ పెట్టుకుంది. కంపెనీ లోతు తెలుసుకోవడానికి సార్ అన్నాడు నందకిషోర్ సారు, సముద్రం అంతా లోతు తెలుసుకోవడం కష్టం, కంపెనీ గురించి తెలుసుకోవడం కూడా కష్టం, అంత డెప్త్ ఉందని చెప్తుండు. అలాంటి కంపెనీలో మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. దీనికి కంపెనీ మీటింగ్స్ కు, కంపెనీ జూమ్స్ మనం చాలా అటెండ్ అవుతుండాలి. ఒక పర్సన్ 15,000 ఇచ్చే ఉద్యోగానికి రోజు ఎలా క్రియేట్ అయ్యి, ఎలా అప్డేట్ అయ్యి, ఎలా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడతావు? 1,00,000 రూపాయలు తీసుకున్న పర్సన్ నువ్వు ఎలా తయారు కావాలి సార్? నీ యాటిట్యూడ్, నీ స్టైల్ మొత్తం చేంజ్ కావాలి. అరే ఆడు ఆ రోజులు ఎలా ఉన్నాడు, ఈరోజు సూపర్ అయ్యాడు, 1,00,000 రూపాయలు వస్తున్నాయి. నిన్ను చూస్తేనే చెప్పాలి సార్ 1,00,000 రూపాయలు. 15,000, 8,000 ఇచ్చే ఉద్యోగానికి మీరు చాలాసార్లు గమనించండి. ఒక స్వాగత్ రెస్టారెంట్ లో జస్ట్ ఒక 20,000 ఉద్యోగానికి అతను చేసే మేకప్ మామూలుగా ఉండదు డోర్ దగ్గర. అంతేందుకు సార్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఎంట్రీ అండి, సార్ వెల్కమ్, 2 చేతులు ఎత్తి నమస్కరించే పర్సన్కి 8,000 సార్. ఆమెకు తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన. మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ మ్యాన్ గా మనంతల మనమే క్రియేట్ కాకలేకపోతుంది. ఒక పర్సన్ మనకి ఏమి ఇచ్చిండు, ఒక లీడర్ మనకి ఏ సబ్జెక్ట్ ఇచ్చిండు, ఆ సబ్జెక్ట్ ని ఎలా వివరణ చేయాలి, అసలు ఎలా మాట్లాడగలగాలి. నువ్వు అప్డేట్ అయితలేవు. నువ్వు ఎదుటి వాళ్ళని అప్డేట్ గారు అంటే ఏమైతుంది సార్ అప్డేట్? ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అవుతావో నీ కింద నిన్ను చూసి అప్డేట్ అవుతారు చాలా మంది. నువ్వు అప్డేట్ కాకపోతే నీ కింద కూడా అప్డేట్ కాదు సార్. అది ఎందుకు మనకు కలగలేకపోతుందో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అప్డేట్ కావాలంటే నేర్చుకోవాలి సార్. ఏ బిజినెస్ నైనా నేర్చుకోవాలి. గౌతమ్ బాలి సార్ ఇప్పటికి చెప్తుంటాడు, ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని, ఒక విఎంసీఎల్ మెంబర్లను పెట్టుకొని ఈ బిజినెస్ ని ఎలా ముందుకోవాలి సలహాలు కూడా తీసుకుంటున్నాడు. నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. నేర్చుకున్నది అభ్యాసం చేయాలి. చేస్తారు ఎవరన్నా? ఎవరు చేయట్లేదు. నేర్పించాలి. ఇది చేస్తేనే డబ్బు వస్తుంది. మనం నేర్చుకోవట్లేదు, అభ్యాసం చేయట్లేదు, నేర్పిస్తలేదు. అందుకని ఏమంటారంటే సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్, విజయానికి ముగింపు ఉండదు. నీ వల్ల కాదు, నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు వదిలిపోయొద్దు, అలాంటి విధానాలు ఉండాలి. సక్సెస్ అనేది ఈజ్ నెవర్ ఎండింగ్, విజయానికి ముగింపు అనేది ఉండదంట సార్. నేర్చుకుంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది, నేర్చుకుంటే సక్సెస్ రాదు, నేర్పిస్తే సక్సెస్ వస్తుంది. ఇవి కొన్ని మనం లీడర్స్ ట్రైనింగ్లలో ఇవి కొన్ని లీడర్స్ చెప్తుంటారు ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్డేట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు అప్డేట్ అవుతూ అప్డేట్ వర్షన్ నేర్చుకుంటూ ఆ నేర్చుకునే విధానాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్ కు ఎలా చెప్పగలిగి, ఆ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ గుండా, లేదు లీడర్ గా తయారైతుండా, లేదు ఇంట్లో హోమ్ నీడ్స్ వాడే వాళ్ళ, అగ్రికల్చర్ వాడే వాళ్ళ, లేదు బ్యూటీ కేర్ వాడే వాళ్ళ, లేదు చిల్డ్రన్స్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళ, ఎలా ఉన్నారో ఆ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి వివరణ ఇవ్వగలగాలి. ఆ వ్యక్తిని ఆ ప్రొడక్ట్ వాడిపోయడానికి పరిచయం చేయాలి. మనం చాలా మంది, నేను రీసెంట్ గా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరింట్లో ఫ్రెష్ అప్ డ్రింక్ లేదు సార్. ఫ్రెష్ అప్ డ్రింక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సమ్మర్ టైం అది జింకు పదార్థం ఉంటది, హ్యూమిడిటీ వస్తుంది మనకు. వాటర్ చాలా మంది సిఎండి యూజ్ చేయట్లేదు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడకపోతే, ఇదేందో మనకు నలుగురికి చెప్పకపోతే ఆ వ్యక్తి ఎలా వస్తాడు సార్? సిఎన్సీ అనేది ఈజీగా అయిపోతుంది, ఒక 100 PV. అది ఎప్పుడప్పటికీ అప్డేట్ అవ్వండి. అప్డేట్ అవుతూ అప్డేట్ వర్షన్ నేర్చుకుంటూ మనము నిరంతరం మన లీడర్స్ ని అప్డేట్ చేపిస్తూ మనం నేర్చుకుంటూ మన నడక నడుస్తూ వాళ్ళని కూడా నడిపిస్తే ఈ విజయం, ఈ వెస్టేజ్ లో పేరు, డబ్బు, గౌరవం కూడా వస్తుంది సార్. అలాంటి గౌరవం బయట ఎక్కడ లేదు, ఓన్లీ వెస్టేజ్ కంపెనీ. ఇది ప్రపంచంలో ఎనందో ఇంత కాబోతుంది. రానున్న రోజుల్లో దీనికి ఒక అటానమస్ బాడీ వస్తే ప్రతి స్టేట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది, యువతకు ఉపాధి జరుగుతుంది, యువత తప్పుదో పట్టకుండా చూడొచ్చు. గవర్నమెంట్ దీనికి సహకారం కూడా ఉంది. దీనివల్ల గవర్నమెంటే ఒక సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి గొప్ప ఇండస్ట్రీకి మనం అడుగు పెట్టినాం. నలుగురికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చే కంపెనీలో నిలబడినాం. నువ్వు ఎలా ఉండాలో నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఎలా ఉండాలనేది నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఒక 2 లక్షలు వచ్చే పర్సన్ ఎలా ఉండాలంటే స్టేజ్ మీదకి వస్తే గడగడగడలు ఆడాలి సార్. నిన్ను చూస్తే అరే ఏముండరా వాడు అనాలి.
నువ్వంతలు నువ్వు అప్డేట్ కావు, నువ్వంతలు నువ్వు వర్షన్ నేర్చుకోవు, నువ్వంతలు నువ్వు మార్కెటింగ్ ప్లాన్ నేర్చుకోవు, నీ నడవాడికి నేను కింది వాళ్ళకి చెప్పలేవు. సక్సెస్ 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 నీతోటే స్టార్ట్ కావాలి, నీ టీంకి అది నీలో కనబడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.